దేవుని వాక్యం ఏమంటుందంటే అంత్య దినముల యందు దేవుని యొక్క ఉగ్రత దినము. చూసారా, ఈ అంత్య దినములో దేవుని కృప ఉన్నది, దేవుని కృప విస్తరించి ఉన్నది. కానీ ఈ అంత్య దినములలోనే దేవుని యొక్క ఉగ్రత కూడా ఉన్నది. అందుకే అంటున్నాడు ఉగ్రత దినము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి మనం చూసుకుందాం. ఇక్కడ రోమపత్రిక 5వ చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయం 5 నుంచి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అంటే దేవుని యొక్క బిడలముగా మనం కూడా కొన్ని సందర్భాలు దేవునికి అవిధేయులమై, దేవునికి ఇష్టానుసారంగా లేకుండా, లేదా దేవుని యొక్క మాట వినకుండా, ఆయన మాటలకు లోబడకుండా స్వచిత్తము అంటే మన సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు, వీటన్నిటి ద్వారా మనము కూడా ఉగ్రతను తెచ్చుకుంటామని వాక్యం చెప్తుంది. అందుకంటున్నాడు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. మనం అందరం డబ్బులు సమకూర్చుకుంటాం, ఇంటిలో వస్తువులను సమకూర్చుకుంటున్నాం, ఇంకా ఏదేదో సమకూర్చుకుంటున్నాం. కానీ ఉగ్రతను కూడా సమకూర్చుకుంటామట దేవుని యొక్క మాట వినని వాళ్ళు. అందుకంటున్నాడు ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ఏం చేస్తారట? చదువు. ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. అంటే ప్రతిఫలము అంటే మనము ఈ లోకంలో చేస్తున్న పనులని ఓపికగా చేయాలట. ఏం చేయాలట అండి? సత్క్రియలను ఓపికగా చేయించు మహిమ ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అంటే నువ్వు సత్క్రియలను ఓపికగా చేయొచ్చు, మహిమ ఘనతను అక్షయతను వెతుకు. నువ్వు మహిమను వెతకాలి, ఘనతను వెతకాలి, అక్షయతను వెతకాలి, అప్పుడు నీకు నిత్య జీవమునిచ్చును. అయితే భేదము పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యములు చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట ఇక్కడ చూడండి, అయితే భేదము పుట్టించు సత్యమునకు లోబడక హల్లెలూయా. అయితే లోబడని వారికి, దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత. అంటే ఈ అంత్యదినముల దేవుని యొక్క కృపే ఉంటుందా అంటే దేవుని ఉగ్రత కూడా ఉంటుంది, దేవుని రౌద్రము కూడా ఉంటుంది, దేవుని కోపము కూడా ఉంటుంది. హల్లెలూయా. అంటున్నాడు అంత్యదినమే దేవుని యొక్క ఉగ్రత దినము, తీర్పు దినమున మరియు భక్తిహీనులు ఒప్పింపచేయు దినము. తీర్పు దినమున్నది భక్తిహీనులుగా ఉంటే ఒప్పింపచేయు దినము. ఈ దినము ఒప్పింపచేయు దినము. అయ్యో ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే, ప్రభువా నేను తప్పు చేసినా నన్ను క్షమించు, ప్రభువా నేను ఇక మీదట నేను చెయ్యను అని ఒప్పించుకునే దినము కూడా ఉన్నది. ఎందుకంటే మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్కయు మరి గొర్రెపిల్ల యొక్కయు మహా ఉగ్రత దినము. అక్కడ ప్రకటన గ్రంథంలో ఉంటుంది 6వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మనం చూసినట్లయితే గొర్రెపిల్ల ఉగ్రత. చక్కని పాట దేవసేవకులు ఎడ్వర్డయ్య గారు మంచి వాయిస్తో మస్తు పాడేది ఆ పాట. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఏందట? గొర్రె పిల్ల ఉగ్రతకు తాలువారెవ్వరు. వా, గడగడ గడగడలాడిపోవాలి.
దేవుని గొర్రెపిల్ల, ఆ ఉగ్రత, ఆ ప్రభు ఉగ్రత వస్తే ప్రపంచమంతా గడగడలాడిపోతుంది, ప్రపంచం షాక్ అయిపోతుంది. ఆయన కోపింపగా పర్వతములు పునాదులు అదిరేను. ఏందే నువ్వు కోపం చేస్తే ఏమన్నా అవుతుందా? చెట్టుకున్న ఆకు కూడా రాలేదు. కోపం చేస్తే జే నీ కోపం ఎంత? కానీ ఆయన కోపింపగా పర్వతములు పునాదులు, పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములు పునాదులు వణికెను. ధరణి, ఈ భూమి గడగడ గడగడలాడిపోతుందట. పౌరుషము గల ప్రభు అండి. నేను ప్రభువుని అంటానా? నేను ప్రభువుని తిడతానా? లేకపోతే నేను ప్రభువునే నేనే హేళన చేస్తున్నా? ప్రభువుని నేనే హేళన చేస్తున్నా? ప్రభువుని నేను ఎన్నో మాటలు అంటున్నా, దేవుణ్ణి ఎన్నో మాటలు అంటున్నా అను. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఆయన ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రతకి ఎవ్వరు తట్టుకోలేరు, ఎవ్వరు తాలుకోలేరు, ఎవరు నిలబడరు కూడా నిలబడలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, రాబోయే ఉగ్రతను తప్పించుకున్నట ఎవరికి తప్పించుకోలేరు. ప్రతి నేత్రములో ఆయనను చూచును, ప్రతి మోకాలు వంగును. నేను అనుకుంటున్నా, వంగని ప్రతి మోకాలు పాడుకుంటాం మనం. యేసయ్య ఎదుట వంగిపోవును, వంగని మోకాలు వంగుతా అంటే నేను అనుకుంటాను కదా, ఏదైనా సమస్య వచ్చి వంగుతాడేమో. అసలు ఎప్పుడైనా నీకు సమస్య అనేది ఖచ్చితం, వంగేది నువ్వు సమస్య తప్పదు ఎవరైనా. అందుకనే వంగని ప్రతి మోకాలు యేసయ్య ఎదుట వంగిపోవును. ఉగ్రత దినం వచ్చేసింది. ఆ ఉగ్రత దినంలో ఏమైపోతావంటే నువ్వు వంగాల్సిందే. అందుకే అంటున్నాడు, నేను తీపియను కానీ ప్రకటన 19:15 అంటాడు, సర్వాధికారియగు దేవుని ఉగ్రత దినము. అది సర్వాధికారి, సర్వమును అధికారము కలిగిన వ్యక్తి. అయితే రాబో ఉగ్రత నుండి మనము తప్పించుకొనుటకు దేవుని యొక్క ప్రేమ తన కుమారుడైన క్రీస్తును లోకములోనికి పంపెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు మనల్ని, దేవుని యొక్క ప్రేమ, ఆ ఒక ఉగ్రత దినాన్ని మనం తప్పించుకోవాలి. ఆ ఉగ్రత దినం మన మీదకి రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, క్రీస్తు ద్వారా. చూడండి, రోమా రాసిన పత్రిక ఇళ్ళనే 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, అసలే ఉగ్రత ఆయనే. యూదా గోత్రము కొదమ సింహము, మాట్లాడితే ఉరుములు, మాట్లాడితే పునాదులు అదిరిపోతాయి. ఆయన రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాము. కాబట్టి ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాం. ఉగ్రత నుంచి ఎట్లా రక్షింపబడతామంటే, ఆయన ఒక సమయంలో వచ్చాడు, ఆయన మన కొరకు రక్తం చిందించాడు. ఈ భూమి పుట్టినది మొదలుకొని ఏ మనుషుడైనా ఆయనను ఒప్పుకున్నప్పుడు, ఆయనను అంగీకరించినప్పుడు మనము ఆ ఉగ్రతలో నుంచి తప్పించుకుంటామట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకంటున్నాడు, రాబో ఉగ్రత నుండి క్రీస్తు మనల్ని రక్షించను. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక కలిగెనో అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడనగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. చూడండి, ఉగ్రత అనేది ఉన్నది. ఒక దినము ఉగ్రత దినం ఉన్నది. అప్పుడప్పుడు ఇప్పుడు కూడా దేవుని ఉగ్రత ఉన్నది. ఎందుకో తెలుసా?
యేసు ప్రభు రాకడను మనం గుర్తించాలని కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వర్షాలు అధికంగా పడుతున్నాయి, పడేంత పడకుండా ఎక్కువ పడుతున్నాయి, వరదలు వచ్చి కొట్టుకపోతున్నారు. ఎందుకో తెలుసా? ఉగ్రత దినం ఉన్నది బిడ్డ. గింతంత వాన పడితేనే మోటార్లు కొట్టుకపోతానే, శిరకలు కొట్టుకపోతానే, పొలాలు కొట్టుకపోతానే, వేసిన పంట పోతుంది. కొంచెం అంత ఎక్స్ట్రా అయితేనే, ఒక డోసు ఎక్కువ అయిపోతేనే. కానీ ఉగ్రత దినం ఉన్నది. ఆ రోజు తప్పించుకునే మానవుడు ఉండడు. కాబట్టి అంటున్నాడు, రాబోవు ఉగ్రత దినం నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. చూసారా? దేవుడు ఆయన కుమారుడైన యేసే నిన్ను తప్పించాలి. యేసు తప్పించకపోతే నువ్వు తప్పించబడలేవు. యేసు రక్షించకపోతే నువ్వు రక్షింపబడలేవు. కాబట్టి ఆయన నిన్ను తప్పిస్తాడు అంటున్నాడు పరలోకం నుండి. అసలు యేసుక్రీస్తుని ఎందుకు ఇచ్చాడు అంటే, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే నీకు రక్షణ రావాలి. ఆయన రాకపోతే రక్షణ లేదు. ఎందుకు వచ్చాడంటే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించాను. ఈ భూమి మీద నేను ఎందుకు పెట్టాడంటే నీవు రక్షణ పొందాలి. అందుకని మనల్ని అడుగుతాం, మీరు రక్షింపబడ్డారా? మనం ఏమో అడుగుతామండి, రక్షింపబడ్డారా మీరు అడుగుతాం. వాళ్ళని రక్షింపబడడం ఏందండి, మేమంతా ఎటో పోతారో, నువ్వు ఒక్కనివే రక్షింపబడ్డావా? అందుకనే రక్షణలోనికి వచ్చారా, రక్షణ తీసుకున్నారా, రక్షింపబడ్డారంటే మారు మనసు పొందారా, దేవుణ్ణి అంగీకరించారా అనుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు మనల్ని నియమించాను కానీ ఉగ్రత పాత్రులగుటకు నియమింపలేదు. నువ్వు ఉగ్రతలో ఉండడానికి నియమించలే. నిన్ను ఇచ్చాడు, వచ్చాడు. నేను నిన్ను పుట్టించాను, నేను నీ దగ్గరికి వచ్చాను.